హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణి ఫ్రమ్ బెంగళూరు. ఈ రోజైతే మేము హైలాండ్ ప్లాన్ చేసుకున్నామండి. అంటే విజయవాడలో ఉన్నానని చెప్పాను కదా, సో ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, హైలాండ్కి వెళ్దామని చెప్పి అనుకుంటే వాటర్ యాక్టివిటీస్ కదా, సో అందరూ బాగా వచ్చారనమాట. అనగానే అందరూ రెడీ అన్నారు. ఇది వచ్చేసి హైలాండ్ రిసార్ట్స్ అండి, తర్వాత వచ్చి హైలాండ్ ఎంట్రీ అనమాట. ఇది అంటే మేము అప్పటికప్పుడు అనుకున్నామండి, వెళ్దామా అనుకున్నాము సరదాగా. సరే అని చెప్పి అందరూ మేము వస్తామని చెప్పి అందరూ గ్యాదర్ అయిపోయారు. అని చెప్పాను కదా, మా వాళ్ళు బాగా ఎనర్జీగా ఉంటారండి ఇలా ట్రిప్స్ అన్నా ఏదైనా యాక్టివిటీస్ అన్నా. సో మేము కొంతమంది అయితే ఇక్కడికి వచ్చాము, ఇంకొంతమంది రావాలి. మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి పక్క వీధిలో సుగంధి సోడా తాగుతున్నారంట. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. మేము వెళ్ళే టైంకి 12 అయిపోయింది. సో ఎంట్రీలో మాత్రం బొమ్మలు చాలా బాగున్నాయి. ఇదిగో ఇక్కడైతే వీళ్ళిద్దరూ ఎంజాయ్ చేసేస్తున్నారు, దీపు వచ్చి. ఇంకా దీపు కెమెరా చూస్తే ఆగుతుందా, ఇంకా కెమెరా ముందుకు వచ్చి అయితే లోడా వాగుద్ది, అదే ఇది అని చెప్పి. పెద్ద అయ్యాకైతే పెద్ద ఛానలే పెడుతుంది తినైతే. ఇంక ఇక్కడైతే అందరూ నీడలో కూర్చుండిపోయారండి, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, చాలా ఎండలు. ఇంకా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడైతే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. నేనైతే లోపలికి వెళ్ళానండి, అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. లోపలైతే ఈ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయంట. వాటర్ యాక్టివిటీసే కాకుండా ఇంకా 8 గేమ్స్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే పర్ హెడ్ 800 రూపీస్ పడుతుంది, ఆ వాటిలో ఇన్క్లూడింగ్ అనమాట. ఇక్కడ వచ్చేసి 3 feet వాళ్ళకి టికెట్ లేదనమాట. సో చరణ్ అదే చెక్ చేసుకుంటున్నాడు. చరణ్ చెక్ చేసుకోక్కర్లేదు, 6 feet ఉంటాడు కదా. సో హర్షిక్ అయితే 3 feet బిలో ఉండడం వల్ల టికెట్ అయితే తీసుకోలేదండి. ఇంకా దీపుకి తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేసారు, మేము లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాము. ఎంట్రీలో మాత్రం ఫుల్ ఓపెన్ ప్లేస్. అసలు మనం వన్ సైడ్ నుంచి వెళ్తాం, ఇంకో సైడ్ నుంచి బయటకు వస్తాం, అది వచ్చేటప్పుడే తెలుస్తుంది మనకి. ఇక్కడైతే అందరూ వచ్చేసాం కదా, సో టికెట్ చూపించి ట్యాగ్స్ అయితే వేసేసుకుంటున్నామండి. సో ఈ రెడ్ టోపీ అన్నయ్య వీళ్ళ గురించే వెయిట్ చేసామన్నమాట ఇప్పుడు దాకా, తేజ అన్నయ్య. ఇంకా వీళ్ళు కూడా వచ్చాక మేము అందరూ అయితే ఇక్కడ ట్యాగ్స్ వేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం లోపలికి. అండ్ మేము ఒక పేరు బట్టలు తెచ్చుకున్నామండి, అంటే తడిచిపోయిన దేనికన్నా ఉంటాయని చెప్పి అయితే ఒక పేరు అయితే తెచ్చుకున్నాము. ఇంకా లోపల అయితే ఇక్కడ డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి, అంటే వాటర్ కదా, సో లోపల డ్రెస్సెస్ కూడా అవైలబుల్గా ఉంది రెంట్కి అనమాట. ఇంకా కొంతమంది అవి తీసుకున్నారు, కొంతమంది అయితే మేము పట్టుకొని వెళ్ళాము. వీళ్ళు చూడండి చేసుకుని ఎలా నడుస్తున్నారు. ఇంకా లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. లోపలైతే చాలా బాగుంది, ఫుల్ మొక్కలు అవి చల్లగా ఉందన్నమాట. ఇంకా లోపల బొమ్మలు అవి చాలా బాగున్నాయండి చూడడానికి. ఇంక అక్క గుర్తుపట్టారా, హాయ్ ఫ్రెండ్స్ అంటారు కదా, సో వీడియో తీసినప్పుడల్లా హాయ్ ఫ్రెండ్స్ అంటుందన్నమాట. ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి లోపల. అంటే ఫుడ్ ఎలా లేదండి లోపలికి, వాటర్ ఎలా ఉంది, వాటర్ బాటిల్స్ అవి. ఫుడ్ ఎలా అయితే లేదనమాట. ఇంకా ఫుడ్ అయితే తీసుకువెళ్ళాం మేము. ఇంకా లోపల చూడండి ఎంత బాగుందో. లోపలైతే బొమ్మలు చాలా బాగున్నాయండి. ఇక్కడ చూడండి ఎలిఫెంట్. ఇంకెక్కడికైతే చేరుకున్నారు ఈ ముగ్గురు పిల్లలును. ఇంకో బుడ్డది ఉంది పూరి, అది ఎక్కడో ఉంది. ఇంకెళ్ళ ముగ్గురు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా స్విమ్ డ్రెస్ వేసుకొని స్విమ్మింగ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము. చాలా ఎంజాయ్ చేసామండి స్విమ్మింగ్ పూల్ అయితే. ఇక్కడ ఏంటంటే ఒక యాక్టివిటీ అయ్యాక ఇంకో యాక్టివిటీకి వెళ్ళాలన్నమాట. సో మేము ఇక్కడికైతే వచ్చేసాం అక్కడి నుంచి. దీని తర్వాత రైన్ డాన్స్ అని అలాగా ఒకదాని తర్వాత ఒకటి అనమాట. సో ఇక్కడైతే ఫుల్ సాంగ్స్, రైన్ పడుతున్నట్టు చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఇంకా అశ్షి కూడా ఫుల్ ఎంజాయ్ చేశాడు. చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయారో. ఇంకా వీడియో తీస్తున్నానని చెప్పి హాయ్ చెప్తున్నారు. ఇంకా ఫుల్ డాన్సులు అనమాట. సాంగ్ పెట్టినప్పుడల్లా, వర్షం వచ్చినప్పుడల్లా ఫుల్ డాన్సులు.
ఇక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసాక అయితే ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది. అండ్ ఇట్ సైడ్ ఏంటంటే వాటర్లోనే రెస్టారెంట్ అనమాట. సో ఫుడ్ తినడానికి చైనీస్ ఫుడ్ అంతా అవైలబుల్గా ఉంది ఇక్కడ. ఇక్కడైతే చాలా మంది ఇక్కడే ఆగిపోయారు మా వాళ్ళు. ఇదిగో తింటున్నారు అనమాట ఇక్కడ. సో మేమైతే రెయిన్ డ్యాన్స్కి అయితే వెళ్తున్నాం. రెయిన్ డ్యాన్స్ హైలైట్ అండి అన్నిటికంటే. చాలా ఎంజాయ్ చేసాం. రెయిన్ డ్యాన్స్లో బాగా ఎంజాయ్ చేసాం అనమాట. మా వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ అవి వేశారు. ఐటమ్ సాంగ్స్ పెట్టారేమో, ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేశారు. బట్ వీడియో తీయడం అంతగా కుదరలేదంట, వాటర్ పడిపోతుంది అనమాట ఫోన్ల మీద. సో స్టార్టింగ్ ఉండిపోయి తీయాల్సి వచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశారండి. పిల్లలకైతే కింద స్విమ్మింగ్ పూల్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళిపోయారు పిల్లలందరూ. ఇంకా పెద్దవాళ్ళ మట్టుకి ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. చాలా బాగుంది ఇదైతే. బ్యాగ్లో పెట్టి చూస్తాం. అయితే ఒక 1 అవర్ అన్నా ఉంచారండి. చాలా బాగుంది. అంటే 2 స్టేజ్ల కింద ఉంది. అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది అనమాట. మేము ఇక్కడే ఆగిపోయాము. కొంతమంది అటు సైడ్ వేసుకుంటున్నారు, అంటే ప్లేస్ సరిపోవాలి కదా. సో కొంతమంది వేరే సైడ్కి వెళ్ళారనమాట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశారు, బాగా వేశారనమాట అందరూను. ఇంకా కొంతమంది అయితే స్టార్టింగ్లోనే ఆగిపోయారు వేయకుండా. డ్యాన్స్ వచ్చిన వాళ్ళు అయితే ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడైతే. కానీ ఒకరినొకరు చూసుకుంటా ఉండాలని మిస్ అయిపోతాము. అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి వెళ్ళినప్పుడు మిస్ అయిపోతాం అనమాట. సో మా వాళ్ళందరూ మిస్ అయ్యారు. నేను పూజ అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే ప్రియాంక చూడండి కూర్చొనే ఉంది. వాటర్ అంటే భయం అంట. అసలు ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. వచ్చిన వాళ్ళు తినే ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. ఆల్రెడీ యాక్టివిటీ అయిపోయిందండి. బట్ ఏంటంటే రైన్ డ్యాన్స్ అయ్యాక మళ్ళీ ఇది స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ కొంతమంది అయితే వచ్చారు. ఇంకా మేమైతే పైనే ఉండిపోయాం చాలాసేపు. అంటే ఆల్రెడీ ఎంజాయ్ చేసాం కదా అని చెప్పి. ఇదిగో ఇంకో బొడ్డదన్నాను కదా, ఇదే పూరి. ఇది అయిపోయాక అయితే కాసేపు రెస్ట్ ఇచ్చారండి. అంటే మేము ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాము. మేము మార్నింగ్ వచ్చాం కదా, అప్పటికే 2:30 అలా అయిపోయింది. 3 అయిపోయింది అరౌండ్. సో ఫుడ్ తిందామని వచ్చాము. బట్ బిర్యానీలు అవి ఇప్పుడు ఎందుకులే, ఇంకా గేమ్స్ అవి ఉన్నాయి కదా అని చెప్పి లైట్ ఫుడ్ తీసుకుందామని చెప్పి చాట్ అవి ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా చాట్ అవి వాటి కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా ఐస్ క్రీమ్స్, లేస్, కేక్లు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. పాప్కార్న్ కూడాను, స్వీట్ కార్న్ అన్నీ ఉన్నాయి. ఇంకా బిర్యానీస్ అవి ఇంక ఇంటికి వెళ్ళేటప్పుడు తిందాంలే, ఇప్పుడు లైట్ ఫుడ్ తిందామని చెప్పి అది కొంచెం తినేసి అయితే గేమ్స్ యాక్టివిటీస్కి అయితే వచ్చేసాం మేము. అది మేము
4 కల్లా క్లోజ్ చేసేసుకున్నాం వాటర్ యాక్టివిటీస్ అన్ని. తర్వాత అయితే గేమ్స్కి వచ్చేసాము, ఎందుకంటే గేమ్స్ కూడా 8 అలా ఇచ్చారు కదా ఈ ప్యాకేజ్కి. సో ఇక్కడికైతే వచ్చేసాము. సాంగ్స్ ఒకటి ఉంటాయేమో, ఈ సాంగ్స్కే బాగా ఎనర్జీ వచ్చేస్తుంది. సో చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. గేమ్స్ కూడా న్యాయం చేసాము, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసేసాం మేము. నైట్ 7:30, 8 కల్లా 8 దాకా ఉన్నాము. యాక్చువల్లీ 6కే క్లోజ్ అంట, బట్ మేము వెళ్ళింది సండే, సో 8 వరకు అయితే ఉన్నాము అక్కడే. అయిపోయాకైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయాం మేము. ఇదైతే చాలా బాగుంది సెట్టింగ్ అనేది. మధ్యలో కూర్చోబెట్టుకోండి ఆ పిల్లని, మీ ఇద్దరికి మధ్యలో కూర్చోబెట్టుకోండి. నీకు భయమా హారిక? అవునా? ఇక స్టార్టింగ్ అయితే ఏమనిపించలేదు, చాలా స్లోగా తిప్పారు. ఇంకా లాస్ట్కి వెళ్ళి కొద్ది చాలా ఫాస్ట్ తిప్పేశారనమాట, చివరికంటే వచ్చేసి పడిపోతున్నట్టు. ఇదైతే చాలా బాగుంది, హైలైట్ గేమ్స్లో అయితే ఇది. మా దీపు అషి అయితే రాలేదు. దీపు అయితే చాలా భయపడిపోయింది. ఇంకా రానంది అషి వచ్చాడు, అషి లేహ కూడా వచ్చారు, పూరి కూడా ఉంది. బట్ దీపుకు భయం వేస్తుందంట, దీపు అయితే రానని చెప్పింది. ఇంకా మేము మట్టికే ఎక్కాము. దీపు కిందే ఉంది కదా అని చెప్పి అయితే ఫోన్ ఇచ్చి వీడియో తీయమన్నాను. దీపుయే షూట్ చేసింది ఈ వీడియో అంతాను. పూరి అంత చిన్నపిల్ల అయినా అస్సలు భయపడదండి, ప్రతి యాక్టివిటీకి వచ్చిందనమాట, అన్ని గేమ్స్ ఎక్కింది. అస్సలు భయం ఉండదు ఆ పిల్లకి, చిన్నపిల్ల అయినా సరే. సో మాతో పాటే అన్నిటికీ వచ్చిందనమాట, బాగా ఎంజాయ్ చేసింది తనైతే. ఇది అయిపోయాకైతే నెక్స్ట్ దానికి వెళ్ళిపోయామండి. నెక్స్ట్ అది కూడా చాలా బాగుంది, అంటే కొంచెం ఫాస్ట్ తిప్పారనమాట. ఇది చాలా బాగా ఎంజాయ్ చేసాము. అదిగో మా వదిన గారు వాళ్ళు మా వెనకాలే కూర్చున్నారు, మా చిన్నత్తయ్య వాళ్ళు, మా వదిన వాళ్ళు. ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాం, నేను, పూజ, మా ఆయన అయితే కూర్చున్నాం. పూజ చూడండి ముందే కళ్ళు తిరిగేస్తున్నట్టు పెట్టింది ఫేస్ అయితే.
ఇక లాస్ట్లో అయితే మేము డాషింగ్ కార్కి వెళ్ళామండి. స్టార్టింగ్లో ఏంటంటే ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి అనమాట, కొన్ని పని చేయలేదు అక్కడ. సో నేను పూజ సింధు ఆగిపోయాము, కానీ మా వాళ్ళందరూ ఎంజాయ్ చేశారు బాగాను. తర్వాత లాస్ట్లో ఇంకా మాది రిపేర్ చేసి ఇచ్చారనమాట అందరికీ ఒకసారి మళ్ళీ ఆపి. సో లాస్ట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము డాషింగ్ కార్ అన్నది. ఇంక ఇది అయిపోయాక చాలా యాక్టివిటీస్కి వెళ్ళాం, కానీ నేను వీడియో తీయలేకపోయానండి. సో కొంచెమే తీసాను అనమాట, ఇక్కడ వరకే తీసాను. ఇంకా నైట్ అయితే ఇంకా లాస్ట్లో మధ్యలో డిన్నర్ చేసేసి అయితే వెళ్ళాం మేము, ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అయితే మేము 10 మెంబర్స్ వెళ్ళాము, అక్కడ 10 ఉన్నాయన్నమాట. సో మా వాళ్ళు చాలా మట్టుకు ఆగిపోయారు, మేము కొంతమందే వెళ్ళాము. ఇంక ఇదంతా మా వాళ్ళే.